అనంతపురం జిల్లాలో అధికార పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నగరంలోని రామ్నగర్ వంతెన్ను ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో తనకు సముచిత స్థానం కల్పించలేదంటూ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన తనను మేయర్ను పట్టించుకోకుండా ఎంపీ జేసీ శిలాఫలకాన్ని ఆవిష్కరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చెబుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా స్థానిక ఎమ్మెల్యేను గౌరవించలేదని, ఎంపీ వ్యవహార శైలి సరిగ్గా లేదని ఎమ్మెల్యే తప్పుబట్టారు. సీఎం చంద్రబాబు మీద ఉన్న గౌరవంతోనే మౌనంగా ఉన్నారని, తన సహనాన్ని పరీక్షించవద్దంటూ ప్రభాకర్ చౌదరి మండిపడ్డారు. రామ్నగర్ పోవాలన్నా తర్వాత హైవేకి పోవాలన్నా ఏమి ఆటంకం లేకుండా నిరాటంకంగా ఇది పోయేదానికి ఏర్పాటైంది. చాలా సంతోషం. ఏం చేస్తావు, కొంతమంది పెద్ద మనుషులు దానికి అడ్డుపడుతున్నారు, అసెంబ్లీలో అడ్డుపడతారు, ఇంకో చోట అడ్డుపడతారు, ఇది రావద్దంటారు, ఇది ఇంతది కూడా వద్దు ఇంకా కుదించిపోవాలంటారు. మరి ఏమన్నా బాధ నడుచుకుంటూ పోయే వాళ్ళకు ఉపయోగపడాలా అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం నాకు తెలియదు. కానీ ఈ రకమైనటువంటి వివాదాల వల్ల ఇది ఇంతవరకు పూర్తి కాలేదు, ఇప్పుడు అయింది. చాలా సంతోషం. కేవలం నాకు ఎవరిపైన ఈర్ష్య ద్వేషం లేదు, ఎవరి కొంప పీకాలు లేదు, వీడు నా చేతుడు కాబట్టి వీడు తోలిపోకూడదు లేదు. ఇది కేవలం అనంతపురం జిల్లాలో జిల్లా కేంద్రం ఇదైనా బాగుండాలా, సర్వాంగ సుందరంగా ఉండాలా, అందరూ అప్రిషియేట్ చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో చేస్తున్నాను. కానీ ఏ ఒక్కరికి వ్యతిరేకంగా కాదు. ముఖ్యమంత్రి గారు చర్చించి నేనేంటంటే ఇంటెలిజెన్స్ ఉంది, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో నేను వేచి చూస్తాను. ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం ఉంది, పార్టీ ఉంది, దీని మీద నా గౌరవం అనేటువంటిది ఏమాత్రం ఇచ్చారనేటువంటి నేనేంటంటే అందుకే చెప్తున్నా, ఒక శాసనసభ్యుడిగా 9,500 మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తిని నాకు ఇచ్చే గౌరవం మీద తర్వాత అంటే దురుసుగా జులుం చేయడం కరెక్ట్ ఆడ అదే పద్ధతిలో నేను అవలంబిస్తాను. ఎందుకంటే మీడియాకి చెప్తున్నా, అదే పద్ధతిలో అవలంబిస్తే ఎవరు నష్టపోయేది? నాకేం నష్టం లేదు. నేను ఎందుకు మౌనంగా ఉంటున్నా అంటే ప్రజలు కూడా గమనిస్తారు, పార్టీ కూడా గమనించాలని చెప్తున్నా. ఇలాంటి బిహేవియరు, ఇలాంటి పద్ధతిలో అదేమి సొంతంగా డబ్బులతో నిధులు తెచ్చుకుంటే నేను ఆ దరిదాపులు కూడా పోను. ఒక ఆఫీసర్స్ అంతా వచ్చారు, సార్ 25 ఓపెనింగ్ అన్నారు, మంచిదన్న, దాంట్లో కూడా ఏమి విత్ కన్సెంట్ ఆఫ్ ది ఎమ్మెల్యే అనేటువంటిది కూడా దాంట్లో ఉంది చట్టంలో. దాని ప్రకారం నేను పోయాను. నేను ఇంకేమి ఒకవేళ 10 నిమిషాలు డిలేగా పోయింటే చేశాడంటే కూడా ఒప్పుకుంటాను. 9:50 పోయి కూర్చొని వాళ్ళ కోసం వెయిట్ చేశాం మేము. వచ్చిన తర్వాత పోయారు. ఆ విజువల్లో చూసే మేయర్ కూడా ఆడ పక్కన ఉంది. ఎవరికి అదే మేయర్ అంటే వదిలేయండి, ఎందుకంటే ఆయన ఇష్టము ఆమె ఇష్టం, దాంట్లో నేను ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద డీప్ వే. పోయారు, ఎవరికి కూడా తను ఒక్కడే లాగేసి ఆయనే ఇనాగ్రేట్ చేసినట్లు బండ కొట్టించుకొని చేశాడు, మంచిదే. కానీ నేను ఒక గౌరవంగా అటుకు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధిగా ఆయన విలువమని నేను అడగలే, ఆయన కోసం మేము వెయిట్ చేశాం. తర్వాత కలెక్టర్ వస్తారంటే వెయిట్ చేశాం, కలెక్టర్ గారు వచ్చేంతకు వెయిట్ చేసి పోయి ఆయన మా ముందరే లాగింటే సరిపోయింది కదా. ఆఫీసర్లు పోతే దురుసుగా వాడోడు వీడోడు అని చెప్పి దురుసుగా మాట్లాడి కరెక్ట్ కాదు. ఆ భాష నాకు వస్తుంది, దానికంటే రెట్టింపుగా మాట్లాడే దమ్ము ధైర్యం నాకుంది. నాకు ఆడ